శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 10 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 3:38 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం సాయంకాలం 4:03 వరకు ఉంది. బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:03 లోపు పని మీద బయటికి వెళితే లేదా ప్రయాణాలు చేస్తే ఉత్పాత యోగం వల్ల ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. సాయంకాలం 4:03 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే ప్రయాణాల్లో ఇబ్బందులు ఇలాంటివి కలిగింపజేస్తుంది. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉత్పాత యోగం, మృత్యు యోగం రెండూ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ యోగాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. మీరు పని నుంచి తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ పరిహారం చేసుకుని వెళితే యోగాలు రెండు వ్యతిరేకంగా ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవింట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి ఈరోజు బలం బాగా ఉంది. కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో ముఖ్యమైన నిర్ణయాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు తీసుకోండి. అవి మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం సాయంకాలం 4:03 వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించటము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. క్షురకర్మ, తైలాభ్యంగనానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవడానికి, తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేసి దరిద్రాన్ని తరిమి కొట్టడానికి రేవతి నక్షత్రం మంచిది. రేవతి నక్షత్రం బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి క్షురకర్మ, తైలాభ్యంగనానికి ఇంకా మంచిది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. భూములు, గృహాలు కొనుగోలు చేయటం, వాటికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి అనుకూలిస్తుంది. మీకు మంచి పొజిషన్, స్టేటస్, హోదా ఉన్నటువంటి పదవులు స్వీకరించడానికి ఈ రేవతి నక్షత్రం చాలా మంచిది. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయటం, బండి కానీ కారు కానీ కొనుక్కోవటం, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించటం, వీటికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి మంచిది. అలాగే గృహానికి సంబంధించిన హక్కులు పొందటానికి, మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీ గురించి హక్కుగా మీరు అడగటానికి రేవతి నక్షత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి మంచిది. సాయంకాలం 4:03 లోపు రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 4:03 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఈ అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు ధరించవచ్చు, మోటారు వాహనాలు నడపవచ్చు. మొట్టమొదటిసారి బండి కానీ కారు కానీ నడపడానికి అశ్విని నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం మంచిది. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. కాబట్టి ఆ శ్రమను తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులతో లేనిపోని వాదములు, గొడవలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగినంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పని అనుకున్నా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేసి విజయవంతం చేసుకుంటారు. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో ధనలాభం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ చెడ్డవాళ్లతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనలాభానికి తిరుగులేదు, ఆదాయ మార్గాలకి తిరుగులేదు. కానీ దుర్మార్గులతో చెడ్డవాళ్లతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఏర్పడుతుంది. బుద్ధి రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రుణబాధల వల్ల కూడా సింహరాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణబాధలు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు సమయోచితంగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరుగుతాయి. బహిర్గత అంతర్గత శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే ఆరోగ్య భంగము అంటే ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చోర భయం కూడా కనిపిస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారములు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత మేరకే ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం అద్భుతంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహన యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే పరాక్రమ ప్రదర్శన చేయగలుగుతారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే అవకాశాలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనపరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. కానీ వృధా కాలక్షేపములు కూడా చేస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అనవసరంగా కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ధనానికైతే మకర రాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదు. బ్రహ్మాండంగా ధనలాభం పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి చెడ్డవాళ్లతో దుర్మార్గులతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళకి ధనలాభం బాగుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం, వ్యాపారంలో ఉంటే వ్యాపారం, ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభం పొందేటటువంటి సూచనలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఉండ్రాళ్ళ తద్దే, సంకష్టహర చతుర్థి. కాబట్టి ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః, గం క్షిప్రప్రసాదనాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకుని వెళ్ళినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఈరోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది.
ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.